సార్ ఇంకో క్వశ్చన్ అండ్ ఇంకొక ప్రాబ్లంతో మీ ముందుకు వచ్చాను నేను. నార్మల్గా ఏంటంటే మిమ్మల్ని అడిగాను లాస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీ లేడీస్లో పైల్స్ ఎలా ఉంటుంది అని. సో నాకు రీసెంట్గా ఒక విషయం తెలిసింది. సో అది మరి నిజమా కాదా అని ఒక డౌట్ నాకు అడగొచ్చు అంటారా? అడిగాను, పర్లేదు. అంటే ఒక ఆంటీ 30 years బిఫోర్, అంటే తను ఎప్పుడైతే ఇప్పుడు 30 years బిఫోరు తను ప్రెగ్నెంటీ టైంలో ఈ పైల్స్ అనేవి అటాక్ అయ్యాయంట. బట్ వాళ్ళు అప్పుడు పట్టించుకోలేదంట. ఇప్పుడు తనకు 30 years తర్వాత వాళ్ళు ఏంటంటే మొత్తము తను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసి లోపల అది ఉందమ్మా దాన్ని చెప్పేసి తీసినప్పుడు 30 years నుంచి బాడీలో ఉండింది పైల్స్కి సంబంధించి ఎయిర్లతో అని చెప్పారంట. సో అంటే నిజంగా కూడా ఇట్లా ఉంటుందా సార్? అంటే అన్ని ఇయర్స్ మన బాడీలో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుందంటారు? ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది, ప్రెగ్నెన్సీలో ఈ డిజీజ్ ఏదైతే ఉందో, పైల్స్ ఏదైతే డిజీజ్ ఉందో ఇది ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఒకసారి పైల్స్ అటాక్ అయిన తర్వాత యూజువల్గా పైల్స్ అంటే అందరు ఏమనుకుంటారంటే ఏదో కండ పెరిగిందని అనుకుంటారు. బట్ ఇక్కడ పైల్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఒక రక్తనాళాలు. సో ఇక్కడ ఈ బొమ్మను చూస్తే కనుక మీరు ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసి చూపించాను. పర్పులిష్ కలర్లో రెడ్డిష్ కలర్లో ఉంది. ఇదేంటంటే ఇవి నథింగ్ బట్ ఇవి రక్తనాళాలు. ఈ రక్తనాళాలు ఏమవుతాయి అంటే మనకి ఎప్పుడైతే మోషన్ పోయే ద్వారం చుట్టూ కొన్ని రక్తనాళాలు అనేవి ఉంటాయి, వెయిన్స్ అంటాం కదా. ఇవి మనకు మోషన్ పోయేటప్పుడు ఒక కుషన్ లాగా ఉపయోగపడుతుంది. సో చిన్న చిన్న ముద్దలులాగా ఉంటాయి ఇవన్నీ. సో ఇవి కుషన్ అంటే మోషన్ ఫ్రీగా పాస్ అవ్వడానికి ఉపయోగపడతాయి. మనం ఎప్పుడైతే మోషన్ హార్డ్గా పోయినప్పుడు ఈ గోడలని బాగా ప్రెషర్ పెట్టినప్పుడు ఆ కుషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో రక్తనాళాలు మెల్లగా సాగి కిందికి బయటికి వస్తుంటాయి. ఇప్పుడు ఇవి చూసారా, ఇవి ఎక్కడో లోపల స్టార్ట్ అయినాయి, బయటికి వచ్చేసేసినాయి. ఇది చూసారా, ఎక్కడో లోపల స్టార్ట్ అయింది, ఈడి వరకు వచ్చేసింది. ఇట్లా ఈ మొత్తం బయటికి వచ్చేసినాయి. దీన్నే ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ అంటారు వీటిని. ఈ ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ అంటే ఏంటి అంటే వేర్లు లోపల ఉంటాయి గుత్తుల్లాగా, మొత్తం కంటెంట్ అంతా బయట ఉంటుంది. వీళ్ళకి ఇంకొక ఫన్నీ విషయం ఏంటి అంటే ఇట్లాంటి పేషెంట్స్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళని క్వశ్చనీర్ చేస్తూ ఉంటే మీరు మోషన్ ఎలా పోతారని అడిగామనుకోండి, వాళ్ళు చాలా టిపికల్గా వెళ్తుంటారు మోషన్. వాళ్ళకి కండ ఏదైతే ఉందో అంటే ఈ పైల్స్ కండ లాంటిది ఏదైతే ఉందో అది మొత్తం బయట ఉంటుంది. సో వాళ్ళకి మోషన్ పోవడానికి రాదు, ఎందుకంటే అది అడ్డం పడుతుంటుంది. దాన్ని వాళ్ళు లోపలికి తోసేసిన తర్వాతనే మోషన్ బయటికి వస్తుంటుంది. సో ఆ సిమ్టమ్ పర్టికులర్గా మనం అడిగితే చెప్తారు. అడిగితే చెప్తారు. వేలు పెట్టుకొని ఏమన్నా లోపలికి తోసుకుంటారా, వేలు పెట్టుకొని తోసుకున్నాకనే మోషన్ బయటికి వస్తుందా అని అడిగినాం అనుకోండి, వాళ్ళు 100% కరెక్ట్గా సమాధానం ఇస్తారు. అట్లాంటి పేషెంట్కి ఏంటంటే థ్రాంబోజ్డ్ ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ అంటాం. సో లోపల ఇక్కడ రక్తం ఉండి అది గడ్డ కట్టేసి దాని తాలూకంతా బయట వచ్చి అడ్డం పడుతుంటుంది. ఇట్లాంటి వాళ్ళకు ఒకసారి బ్లీడింగ్ అవుతుంటుంది. బ్లీడింగ్ అయిన తర్వాత అక్కడ రప్చర్ అయిపోయి చిన్న అల్సర్ లాగంటే ఫామ్ అయిపోయి అక్కడ చీమగడ్డ ఫామ్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి జ్వరం రావడము, అది మొత్తం బయటికి రావడము, దాన్ని లోపల తోస్తుంటే ఒక్కొక్కసారి పోకపోవడము, దాంతో మోషన్ అడ్డం పడడం, ఇట్లాంటి లక్షణాలని చూస్తూ ఉంటాం. సో మీ ఆంటీకి వచ్చింది కూడా ఏంటి అంటే ప్రొలాప్స్డ్ థ్రాంబోజ్డ్ హెమరాయిడ్స్ అంటాం. సో ఈ ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ ఏంటి అంటే ఎన్ని రోజులైనా ఉంటుంది, మనం బతుకున్న రోజులు ఉంటుంది. దాని కనుక ట్రీట్ చేయకపోతే అది ఒకసారి పగిలిందంటే విపరీతమైన బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇన్ని ఇయర్స్లో అది పగులు ఉండకపోవచ్చు అంటారా సార్? ఎందుకంటే ఇక్కడ వాళ్ళు తోసుకుంటున్నారు కాబట్టి అది లోపలికి వెళ్ళిపోతుంటుంది. లోపలికి వెళ్ళిపోయే వరకు కంఫర్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే అది తోసుకున్నా లోపలికి వెళ్ళట్లేదు అంటే నెక్స్ట్ డేనే పేషెంట్ మన దగ్గరికి వచ్చేస్తారు హాస్పిటల్కి. ఎందుకు అంటే అది తోయకపోతే వాళ్ళకి మోషన్ రాదు, ఫస్ట్ పాయింట్. తోయకపోతే అది కూర్చోడానికి కూడా రాదు, కింద మనం కూర్చున్నప్పుడల్లా తగులుతూ ఉంటుంది. సో విపరీతమైన నొప్పి రావడము, పగిలిపోవడము, చీమ్ పట్టడము, జ్వరం రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఇమ్మీడియట్గా అట్లాంటి వాటికి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే సార్ ఇది పైల్స్ అని వాళ్ళు గుర్తించకపోవడం అంటారా? దీనికి రీజన్ ఇది ఇక్కడ ఏంటంటే అవి పైల్స్ అని ఎప్పుడో చూయించుకుని ఉండొచ్చు, వాళ్ళు చెప్పింటారు. పేషెంట్ ఎప్పుడైనా కనుక ఒక డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వస్తారు అంటే రెండు కండిషన్లు వస్తారు. ఒకటి, బాడీలో ఎంత ఉన్నా ఎప్పుడు రారు, ఓన్లీ థింగ్ పెయిన్. మనకు పెయిన్ వచ్చిందంటేనే డాక్టర్ గుర్తొస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంటే లైక్ కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తున్నట్టు వాళ్ళు పెయిన్ వచ్చినప్పుడే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. పెయిన్ రాకుండా బాడీలో ఏమన్నా జరగని వాళ్ళు రారు. ఒకవేళ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి తెలుసు మనకి, తెలిసినా రారు. పెయిన్ రాగానే ఊరికొచ్చేస్తారు. రెండవది బ్లడ్. బాడీలో ఏ పార్ట్ నుంచి అయినా కనుక బ్లడ్ వస్తుంది అంటే నెక్స్ట్ డేనే మన హాస్పిటల్లో ఉంటారు. సో పెయిన్ ఒకటి, బ్లడ్ ఒకటి, ఈ రెండు సిమ్టమ్స్ పేషెంట్ని మన దగ్గరికి తీసుకొస్తాయి. సో మీ ఆంటీకి కూడా పెయిన్ రాకపోయి ఉండొచ్చు, బ్లడ్ లేకపోయి ఉండొచ్చు, కాబట్టి ఇన్ని రోజులు కంఫర్ట్ ఉంది కాబట్టి వచ్చి లేకుంటుంది. బట్ నిజం చెప్పాలంటే 20-30 years బ్యాకే పైల్స్ ఉన్నప్పుడు అప్పుడే ట్రీట్ చేయించుకోవాలి. అప్పుడు ట్రీట్ చేయించుకుంటే సో దీనివల్ల ఏమవుతుందంటే అది కిందికి వచ్చి సాగిపోయి యానర్కి టైట్ అయిపోవడము, యాబ్సెస్లు ఫామ్ కావడం, దాని తర్వాత ఫిస్టులాలు ఫామ్ కావడం, ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉంటుంది. కాబట్టి
ఎప్పుడైనా కానీ పైల్స్ ఉన్నాయని తెలవగానే ట్రీట్మెంట్ ఇప్పించుకోవడం మేలు. ఎందుకంటే మనకు పెయిన్ కానీ బ్లీడింగ్ వచ్చేంత వరకు ఆగడం మంచిది కాదు. ఓకే, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ ఆల్రెడీ ఎప్పుడైతే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని ఒకసారి చెక్ చేయించుకోవాలంటారా? 100% ప్రతి ప్రెగ్నెన్సీ లేడీలోనే కాదు, ప్రతి ఇండియన్ సినారీలో చూసుకుంటే కనుక గ్రేడ్ 1 గ్రేడ్ 2 అనేది మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తూ ఉంటుంది. బట్ గ్రేడ్ 1 గ్రేడ్ 2కి మనం ఏమి హైరాణ పడి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. బట్ సిమ్టమాటిక్గా ఒక 4 సిమ్టమ్స్ చెప్తాను మీ ఛానల్ ద్వారా. ఈ 4 సిమ్టమ్స్ ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా డాక్టర్ని చూయించుకోవాలి. ఒకటి, బ్లడ్ పడడం. ఎప్పుడైనా అది స్టార్టింగ్లోనే పడని, మోషన్తో పాటు పడని, లేకుంటే మోషన్ అయిపోయిన తర్వాత కమ్మూరుతో చిట్లినట్టుగా పడినా సరే ఇమ్మీడియట్గా చూయించుకోవాలి. రెండవది కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం, హార్డ్ మోషన్ పోతున్నాం, ఏదో వన్స్ ఏ వైల్ ఓకే పర్లేదు, బట్ డైలీ అదే కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే కాన్స్టిపేషన్ అనేది క్యాన్సర్లో కూడా ఒక సిమ్టమ్ కాబట్టి. థర్డ్ వన్, ఎప్పుడన్నా పెయిన్ఫుల్ డెఫికేషన్ ఆర్ బర్నింగ్ డెఫికేషన్. ఓకే, నొప్పితో మోషన్ పోయినా కానీ లేకుంటే మంటతో మోషన్ పోయినా కానీ ఇది ఖచ్చితంగా ఇమ్మీడియట్గా డాక్టర్ని చూడాలి. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్, వాష్ చేసుకుంటప్పుడు పీలికల్ లాంటివి తగిలినా, పింపుల్స్ లాంటివి తగిలినా, గడ్డలు లాంటివి తగిలినా, మాస్ అంటే ఏదైనా స్వెల్లింగ్స్ లాంటివి తగిలినా ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఈ 4 క్రైటీరియా మర్చిపోకూడదు. ఈ 4 క్రైటీరియాలో ఏ ఒక్కటి ఉన్నా కానీ ఖచ్చితంగా డాక్టర్ని చూయించుకోవాలి. ఒకవేళ సర్జరీని చూయించిన తర్వాత దానికి అప్రోప్రియేట్ సర్జరీ నీడెడా కాదా, ఎందుకంటే ఈ 4 సిమ్టమ్లు ఏ సిమ్టమ్ వచ్చినా సర్జరీ ఎవరికి చెప్పం. ఆ సిమ్టమాటిక్ని బట్టి, గ్రేడ్ని బట్టి సర్జరీ అనేది మనం డిసైడ్ చేస్తాం. సో ఒకసారి కాన్స్టిపేషన్ ఉన్నా, ఒకసారి మోషన్ రక్తం పడ్డా, ఒకసారి పెయిన్ఫుల్ డెఫికేషన్ పడ్డా మనం ఏం సర్జరీ ఏమని చెప్పం. సో పరిస్థితిని బట్టి, పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, సివియారిటీని బట్టి మనం సర్జరీ అనేది చేస్తూ ఉంటాం. ఈ సర్జరీ ఎస్పెషల్లీ ఏంటంటే చాలామంది భయపడేది ఓపెన్ సర్జరీ అంటే చాలా భయపడతారు. దానివల్లనే యాక్చువల్గా యానల్ కెనాల్ దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్కి ఎవరు చూయించుకోవడానికి ఇష్టపడరు. బట్ మన సెంటర్లో మనం కంప్లీట్ లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. అది ఒకవేళ ఫిషర్ అయినా కావచ్చు, పైల్స్ అయినా కావచ్చు, ఫిస్టుల్ అయినా కావచ్చు, యాబ్సెస్ అయినా కావచ్చు, ఏదానికైనా కానీ మనం కంప్లీట్ లేజర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇది కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ కాబట్టి ఒకప్పట్లాగా లేదు. మెడికల్ అనేది చాలా గ్రోత్ అయింది కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అయితే మనం అందించాం. ఇంకా ఇప్పుడు ఎందులో ఆడవాళ్ళు అనగానే ఇంకా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి ఈ పైల్స్ అనగానే అమ్మో ఆపరేషన్ ఏమో, ఇంకేదో లేజర్ ట్రీట్మెంట్ అంటున్నారు, ఇది ఎలా ఉంటుందో, సో దానిలాగా పెయిన్ ఉంటుందో అనే డౌట్ ఉంటుంది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇక్కడ లేజర్లో మనం ఏం చేస్తామంటే ఓపెన్లో అయితేనేమో కట్ చేస్తాము, కుట్లేయాల్సి వస్తుంది. ఇప్పుడు లేజర్లో అయితే కటింగ్ ఉండదు, ఎటువంటి బ్లేడ్ యూజ్ చేయను, 1 డ్రాప్ బ్లడ్ రాదు, పెయిన్ ఉండదు, వాపు ఉండదు, నెక్స్ట్ డే ఇమీడియట్గా వాళ్ళ పనులకి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు, ఎటువంటి పథ్యం లేదు, మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఈ లేజర్ చేశాక మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ఓపెన్ సర్జరీలో ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఇలా ఉందనుకోండి, పైల్స్ 1, 2 మ్యాక్సిమం తీయనికి వస్తుంది, 3వ పైల్స్ తీయడానికి రాదు. 3 పైల్స్ తీసామనుకోండి యానల్ కెనాల్ టైట్ అయిపోతుంది, దీన్ని యానల్ స్టెనోసిస్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే 2 పైల్స్ కంటే ఎక్కువ తీయడానికి రాదు. ఒకవేళ కోత పెట్టామనుకోండి అక్కడ చర్మం మెల్లగా టైట్ అయిపోతూ యానల్ కెనాల్ని టైట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫర్దర్ మళ్ళీ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి. బట్ లేజర్లో మాత్రం ఈ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అందులోనూ ఈ లేజర్ కంప్లీట్ పెయిన్లెస్ కాబట్టి ఆడవాళ్ళు 100% ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయించుకోవచ్చు. అంటే ఇబ్బంది లేకుండా రావచ్చు సార్ ఆడవాళ్ళు. అంటే బాగా సిగ్గుపడుతూ ఉంటారు, అమ్మో ఈ ప్రాబ్లం చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇంట్లో హస్బెండ్ కూడా చెప్పడానికి కూడా సిగ్గుపడేటువంటి విషయం ఇది. సో ఇలాంటి విషయాల్లో కనుక డెఫినెట్గా మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే, మెయిన్ మరి ముఖ్యంగా లేడీస్, ఎందుకంటే బయట రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సార్ వాళ్ళ దగ్గర చాలా చక్కటి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినా కింద కాంటాక్ట్స్ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు సార్తో మాట్లాడి కూడా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.